మనము ప్రార్థన యోధులుగా ఉన్నప్పుడు, ప్రార్థన వీరులుగా ఉన్నప్పుడు అపవాది ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడినా మనం దానికి ఏం చెయ్యం? అస్సలు భయపడమండి. భయం అనేది మనకి తెలియదు. ప్రార్థన వీరులు ఎలా ఉంటారంటే భయం. చూడండి, సింహాల బోన్లో వేసిన దానియానికి ఏం లేదు, భయం లేదు. చెరసాలలో వేసి బిగించినా కూడా పేతురు ఏం చేస్తున్నాడంటే బుర్రకెట్టి చెప్పాలని ఏం చేస్తున్నాడు? పౌలుసేలను కొట్టి చెరసాలలో వేసిన ప్రార్థన పరులైన పౌలుసేలను పాటలు పాడి ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థనలు నేర్చుకుంటే చాలు, ఏ పరిస్థితులైనా నువ్వు అవలేలుగా ఎదుర్కోగలుగుతావు. ఆమె చెప్తాం. హల్లెలూయా. లూకాసు సువార్త 3వ అధ్యాయము 21-22 వచనాలు నేర్చుకుందాం. బాప్తిస్మమును ప్రభు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏం చేశారు? పెళ్ళి అయితే ఏం చేయాలి? బర్త్డే అయితే ఏం చేయాలి? అన్నప్రాసన అయితే ఏం చేయాలి? గృహప్రవేశం అయితే ఏం చేయాలి? ఏ కార్యక్రమం ఏం చేయాలి? పెళ్లిగాజరు చూడండి, పెళ్లి చూపులకి వెళ్తున్నప్పుడు ప్రార్థన, పెళ్లి మాత్రం తీసుకొస్తున్నప్పుడు ప్రార్థన, నూతి దగ్గర ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, ఒంటి మీద ప్రార్థన, ప్రయాణంలో ప్రార్థన. చక్కని పిల్ల దొరికింది. ఎవరికి? ఎవరికమ్మా? ప్రార్థన పరులుగా మీరు అన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుడు మీకు తెలియజేస్తాడు. రేపు శిష్యులను యేసు ప్రభు ఏర్పాటు చేయడానికి ఆయన రాత్రంతా ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఆమె చెప్తాం. ప్రతి కార్యక్రమానికి ముందు మనం ప్రార్థించదుము గాక. నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేసుకోవాలి? చెప్పాలందరూ ప్రయాణమైనప్పుడు ఏం చేయాలి? తిరిగి ప్రయాణంలో ఏం చేయాలి? మార్గంలో ఏం చేసుకోవాలి? నువ్వు ఎలా మారిపోవాలంటే ప్రార్థన యోధుడిగా మనము ఆత్మ తీవ్రత కలిగిన వారికి అందులో కనుక ఏ రోజైతే నీకు ఎక్కువ పనులు ఉంటాయో ఆ రోజు ఎక్కువ ప్రార్థన. సగం పనులు ఎక్కడైపోతాయి? ప్రార్థనలోనే అయిపోతాయి. మార్టిన్ లూథర్ గారు రాసిన పుస్తకాలు చదవడానికి ఒక వ్యక్తి జీవిత కాలము సరిపోదు. మరి ఆయన ఎలా రాశాడు? ఆయనేం 500 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతకలేదండి. ఆయన కూడా 80-60 చనిపోయాడు. ఆయన కూడా ఎందుకు చాలండి? ఎందుకు చాలంటే ఆయన ప్రార్థనలో గడిపి తక్కువ టైంలో ఎక్కువ రాయగలిగిన జ్ఞానమును, దైవికమైన బలమును ఆయన పొందుకున్నాడు. ఆమె చెప్తాం. ప్రార్థన చేస్తా ఉండగా ప్రభు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. మీ అందరికీ నేను ప్రేమతో చెప్పాను, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని అభిషేకం మీ పైకి దిగేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని వరాలు మీకు వస్తాయి. మనం ప్రార్థన వీరులుగా మారిపోతే చాలు. అభిషేకం కావాలా, ఆత్మ వరాలు కావాలా, ఆత్మ ఫలము కావాలి, ఏం కావాలని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యములు. మీరు ప్రార్థన చేసినా కూడా దేవుని అభిషేకం మీ పైకి దిగేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎలా మారిపోతావంటే దేవునికి ఇష్టడుగా నీ మాట మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ కనుచూపు మారిపోతుంది, నీ పలకరింపు మారిపోతుంది, నీ వస్త్రధారణ మారిపోతుంది, నీ ఆలోచన విధానము మారిపోతుంది. నువ్వే మారిపోతావు. అనేకులు నిన్ను చూసి ఇంత మార్పు నీకు ఎలాగొచ్చిందని ఆశ్చర్యపోయే పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రార్థనలో మన ప్రవర్తన కట్టబడుతుంది, ప్రార్థనలో మన జీవితం కట్టబడుతుంది, ప్రార్థనలో మన కుటుంబం కట్టబడుతుంది, ప్రార్థనలో మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి, ప్రార్థనలో మన కనుచూపు మారిపోతుంది, ప్రార్థనలో మన మాట తీరి మారిపోతుంది. ఇకపైన ఉన్నట్టుగా మనం ఉండము. ప్రార్థనలో మనం గడిపే కొద్దీ ఆయన రూపంలోనికి మనం మారిపోతాం. హల్లెలూయా. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా ప్రభు రూపము నీలోనికి రావడం నీ చూడగలుగుతావు. ప్రార్థన చేసుకోండి. ఎవరైనా లోకానుసారమైన జీవితం కలిగి ఉన్నారంటే మీకు ఏం తగ్గిపోయింది? ప్రార్థన. మీకు ఉన్నట్టుండి కోపం విపరీతంగా వస్తుందంటే నీకేం తగ్గిపోయింది? నీలో పరిశుద్ధత కొదువైపోతుందంటే నీకేం తగ్గిపోతుంది? నీ కనుచూపు పాడైందంటే ఏం తగ్గింది? నీ మాటలు తేడాగా వస్తున్నాయంటే ఏం తగ్గింది? నీ జీవితంలో ఏదైనా దేవునికి ఇష్టం లేదు ఇంకా ఉంటుందంటే ఏమి లేదు? ప్రార్థన. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ప్రార్థన పరులు ఆయనకు ప్రియముగా ఉండగలుగుతారు. ఆమేన్. మనందరము దేవునికి ప్రియులుగా మారిపోదుము గాక. మనము ప్రార్థన చేస్తాం.
ఏం చేస్తే మానక ప్రార్థన చేస్తే, విసుగక ప్రార్థన చేస్తే, ఎడతెగక ప్రార్థన చేస్తే, ప్రతి సందర్భంలో ప్రార్థన చేస్తే, ప్రతిరోజు ప్రార్థన చేస్తే మన జీవితాలు, మన కుటుంబాలు ఎలా మారిపోతాయి?